సోషల్ మీడియాలో అయినా పాలిటిక్స్లో అయినా ఈ మధ్య నలుగురు పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ నలుగురిలో ఒకరు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాజీ ఐఏఎస్ మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. సార్, విజయ్ కుమార్ అనగానే జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది నిజమేనా? అంటే ఈ రకమైన అపోహ ఎందుకు వచ్చిందో స్పష్టంగా అర్థం కావడం లేదు, కానీ బట్ కొంత ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు దాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది అలాంటి ఒక ఒపీనియన్లోకి వచ్చే విధంగా ఈ అపోజిషన్ పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ చేసింది. బట్ ఇక్కడ నా ఆలోచన ఏంటి, అధిక జన పేదలను అధికారంలోకి తీసుకురావాలనేది నా ఆలోచన. అలా అధికారంలోకి రావాలంటే మేము ముఖ్యమంత్రి అవ్వాలి. నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఒక పార్టీని నడిపిస్తూ జనంలోకి వెళ్ళి జనాన్ని కూడగట్టి నెట్వర్కింగ్ చేస్తూ ఉంటే ఇంకొక పార్టీకి మనం పనిచేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారుగా, నేను అవ్వను కదా. ఒకవేళ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ఐ కెన్ జాయిన్ విత్ ఎనీబడి. అంటే ఆయన చెప్తేనే మీరు ఒక పార్టీ పెట్టారని చెప్పి మీ మీద విమర్శలు వస్తున్నాయి. Exactly, that's what I'm saying. See, I want to become CM. I want to give a good governance with the participation of the poor. పేదల చేత పేదల కొరకు పేదల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన విధానంతో ఒక పార్టీని స్థాపించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా మేము పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా కదలికలన్నీ మీరు చూడండి. నేను చాలా స్పష్టంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న తప్పులను కూడా విస్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాం. మా కెరీర్ చూడండి, మీకు అర్థమవుతుంది. జనం కూడా క్రాస్ చెక్ చేయమని అడుగుతున్నాను నేను. ఇంతవరకు మేము మాట్లాడిన మాటలు కానీ మా స్టాండ్స్ కానీ మీరు క్రాస్ చెక్ చేసి చూడండి. ఎక్కడైనా మీకు అలాంటి అనుమానం వస్తే యూ కెన్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 రాజధానులు అని తీసుకొచ్చింది మీరే. సో అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎనీ రిగ్రెట్స్ ఆన్ దాట్? 3 రాజధానులు అనేది వైఎస్ఆర్సీపీ పాలసీ. దాని మీద అప్పుడు ఒక బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేది ఒకటి, హై పవర్ కమిటీ అనేది ఒకటి, 2 కమిటీలు వేసున్నారు. ఇన్సిడెంటల్లీ ఆ టైంలో నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా హోల్డ్ చేస్తూ ఉన్నాను. బీసీజీ రిపోర్ట్ వచ్చినప్పుడు బోస్టన్ కమిటీ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పబ్లిక్ చేసింది నేనే. అంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలన్నింటి గురించి కూడా నేనే ప్రజెంటేషన్ ఇచ్చున్నాను. సో ఇట్ ఈస్ డ్యూటీ. ఆ రోజు ఒక ప్లానింగ్ సెక్రటరీగా నేను చేసినటువంటి డ్యూటీ. అక్రాస్ ది 2 స్టేట్స్ ఆ రోజు అందరూ చూసినారు కాబట్టి నేను దాన్ని స్పష్టంగా చెప్పగలిగాను. కాబట్టి అందు గురించి నాకు ఏమైనా సంబంధం ఉందని అనుకుంటున్నారేమో. ఇట్ ఈస్ ది పాలసీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ. అంటే అసలు 3 రాజధానులది జగన్ ఆలోచన లేకపోతే మీ ఆలోచన? అప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, వాళ్ళ పాలసీ అది. అంటే ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధాని చేశారు. దీన్ని ఎవరు వచ్చినా మార్చలేరు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది చాలా సింపుల్. శాశ్వత రాజధాని ఎలా అయింది? అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో దాన్ని రిజల్యూషన్ చేశారు. అంటే మన స్టేట్ డివిజన్ జరిగినప్పుడు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టం క్యాపిటల్ కొత్తగా వచ్చే ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని రాసి ఉంది. ఆ క్యాపిటల్ కొత్తగా వచ్చే ప్రభుత్వం నిర్ణయం చేసేదనే దాని బదులు అమరావతి అని అక్కడ ఒక ఇన్సర్ట్ చేశారు, ఒక వర్డ్. రేపు డిలీట్ కూడా చేయొచ్చు కదా. ఇదే రేపు వచ్చే ప్రభుత్వం ఎవరైనా నచ్చకపోతే అమరావతి వద్దు, ముందున్నట్టుగా మేము వేరే నిర్ణయించుకుంటాము, ఆ ప్రకారంగా ఆ చట్టంలో మార్పు చేయండి అని వీళ్ళు రిజర్వేషన్ చేసి పంపించారనుకో, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎలా జరిగిందో అప్పుడు కూడా అలాగే జరుగుద్ది. అదేదో సీల్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అనేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఏ రకంగా అమరావతి అనే పదాన్ని ఇన్సర్ట్ చేశారో రేపు అమరావతి అనే పదాన్ని తీసి మరొక పదాన్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది నేను చెప్తుంది లా సిచ్యువేషన్. బట్ అలాగని చెప్పి అది మా పార్టీ విధానం అని నేను చెప్పడం లేదు. అంటే ఇప్పుడు అమరావతి కట్టడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అయితే ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు రూపాయికి 1 ఎకరం కాదు, ఎంత భూమి అడిగితే అంత ఇచ్చేస్తాను, ఎంత అడిగినా ఇచ్చేస్తానని అదేదో ఆయన తాత సొమ్ములుగా, ఆయన సంపాదించిన సొమ్ములాగా మాట్లాడుతున్నాడు. మరి విశాఖపట్నంలో రూపాయికి ఎకరాల కొలది భూములు ఇచ్చినప్పుడు అదే రూపాయికి అమరావతిలో కూడా ఎకరాల కొలది భూములు ఇస్తారా?
రూపాయికి భూములు ఇచ్చి అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా చేస్తారా? అంటే ఇదే క్వశ్చన్ నేను నారాయణ గారిని అడిగినప్పుడు అమరావతి వేరు వైజాగ్ వేరు అని అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే మాకు నచ్చింది, నచ్చిన వాడికి దోచిపెట్టేస్తాం, గెదమ్మ వాడికి వేల కొలది ఎకరాలు ఇచ్చేస్తాం, వాడు కూడా మా కమ్యూనిటీ కాబట్టి. సో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీని చంపేసి అక్కడ ఎన్నో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయకుండా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంపుతుంది అట్ ద కాస్ట్ ఆఫ్ గీదం యూనివర్సిటీ. అక్కడికి ప్రభుత్వ భూములు వాళ్ళు అనాథరైజ్డ్గా ఆక్యుపై చేస్తుంటే ఆ ఎంక్రోచ్మెంట్స్ని రెగ్యులరైజ్ చేసేసి 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఉచితంగా గీతం అనేటువంటి వీళ్ళ బంధువు వాళ్ళ ఇంట్లో ఒక ఎంపీ వాళ్ళకి ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఎట్ ది కాస్ట్ ఆఫ్ 100 years హిస్టరీ కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ. మరి అదే ప్రిన్సిపల్, అదే సూత్రం అమరావతిలో ఎందుకు వాడలేకపోతున్నారు? ఇక్కడ వందల కోట్లు దోచుకోవడానికి తక్కువ ధరకి వాళ్ళకి ఇచ్చి ఇన్ రిటర్న్ క్విట్ ప్రోకోలో ఎక్కువ డబ్బు వీళ్ళు తీసుకోవడానికి ఇక్కడ మాత్రం రూపాయికి ఇవ్వరు. విలువైన భూములు, కోట్లాది విలువైనటువంటి భూములు అక్కడ మాత్రం రూపాయికి ఇస్తారంటే ఇదే ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని పాటిస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది కదా, ఇందులో మోసం ఉంది, ఇందులో క్విట్ ప్రోకో ఉంది. రూపాయి అనేది జనం కోసం, రాష్ట్ర ఖజానాకి తూట్లు పడవడానికి, బట్ వెనక వచ్చే కోట్లు చాలా ఉంటాయి, అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకుంటారని చెప్పకుండానే చెప్తున్నారు కదా. అంటే మీరు అమరావతిలో సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొదటి దానికి దిక్కు లేదు, ఇక రెండో దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఎప్పుడో ఇండిపెండెన్స్ వార్ కంటే ముందు వరల్డ్ వార్ జరిగినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దొనకొండ, తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి అంత హిస్టారికల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటే దాన్ని మినిమంగా డెవలప్ చేయకుండా, ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విజయవాడను డెవలప్ చేయకుండా, గుంటూరును డెవలప్ చేయకుండా, రెండింటికి సంబంధం లేకుండా ఎక్కడో వరద వస్తే మునిగిపోయేటువంటి ప్రాంతాన్ని, ముంపు ప్రాంతాన్ని తీసుకుని క్యాపిటల్ అని పెట్టి దాన్ని డెవలప్ చేస్తామనేది ఒకవైపు చెప్తున్నారు. మరి ఈ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయకుండా 5,000 ఎకరాలతోటి ఇంకో ఎయిర్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అక్కడికి చెన్నైకి వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్కి ల్యాండ్ కన్స్ట్రైంట్గా ఉంది అని అంటే 500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ మీరు డెవలప్ చేయొచ్చు, నాలెడ్జ్ ఎకానమీ వాడొచ్చు, దానికి ల్యాండ్తో పని లేదని వాళ్ళకి క్లాసులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వాళ్ళకి క్లాసులు ఇస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం వందల ఎకరాలు, వేల ఎకరాలు భూములు మాత్రం కావాలి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. అదర్వైజ్ ఒక ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకో ఎయిర్పోర్ట్ దేనికి? ఆఫ్టర్ ఆల్ 18 kilometers ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడైనా అంతకంటే దూరంగా ఉన్నాయా? బెంగళూరు ఎయిర్పోర్ట్ అంత పక్కనే ఉందా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉందా? బాంబే పక్కన ఉందా? ఢిల్లీ పక్కన ఉందా? ఎనీ ఎయిర్పోర్ట్ విల్ బి అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ ఉంటుంది కదా. ఉన్నదాన్ని డెవలప్ చేసుకోకుండా రైల్వే స్టేషన్కి ఇన్ని వేల ఎకరాలు కావాలి, ఎయిర్పోర్ట్కి ఇన్ని వేల ఎకరాలు కావాలి అంటే ఏంటి? దానికి ఒక విజన్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయనే మొదటి 34-35 ఎకరాలు తీసుకున్నారు. 35,000 ఎకరాలు తీసుకున్నప్పుడు అందులోనే నాలెడ్జ్ సిటీ ఉంటుంది, జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్ సిటీ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ప్రెస్ సిటీ ఉంటుందని 9 cities ఉంటాయని అప్పుడు కూడా వదలగొట్టారు. మరి ఈరోజు ఇవన్నీ కట్టడానికి సరిపోదనంటే అంటే ప్లానింగ్ లేనివాళ్ళని, విజన్ లేనివాళ్ళని, ఆ రోజు 50,000 ఎకరాలు అన్నీ వచ్చేస్తాయని 14,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి, 36,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న దానిలో మొత్తం అయిపోద్దని చెప్పి ఈ రోజు అవ్వదు, ఇంకో 50,000 కావాలంటే చేతకంతనమే కదా, సరైన ప్రణాళిక లేదనే కదా. క్లియర్గా మిమ్మల్ని మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. మీకు ప్లానింగ్ లేదు, విజన్ లేదని మీరే చెప్పేసుకుంటున్నారు. మీ స్టేట్మెంట్స్లోనే తెలిసిపోతుంది కదా. అంటే అమరావతిని సోల్ క్యాపిటల్ అని డిక్లేర్ చేయంగానే మావిగన్ అన్న కొత్త కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. మావిగన్ అసలు ఎలా ఉంది? మీరు సపోర్ట్ చేస్తున్నారా దాన్ని? ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. వై షుడ్ ఐ సపోర్ట్ హిజ్ పాలసీ? అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ గేమ్ నడుస్తుంది, ఓనర్షిప్ అనేది నడుస్తుంది. టీడీపీ అమరావతిని ఓనర్ కింద భావిస్తున్నారు. దానికి నేను ఓనర్ కాదు, నాకు అమరావతికి సంబంధం లేదు అని వైసీపీ చెప్పడానికి ఈ కొత్త కాన్సెప్ట్ చెప్పింది. అయితే ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా మార్టూరు, వెనుకొండ, దొనకొండ ఆ ట్రయాంగిల్లో సెంటర్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది, అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుంది, అక్కడ క్యాపిటల్ పెట్టమని చెప్పున్నారు. బట్ దాన్ని డిఫీట్ చేసి వీళ్ళు ఇక్కడ ఎటుగాని, అది విజయవాడ కాదు, గుంటూరు కాదు, ముంపు ప్రాంతం అయినటువంటి అమరావతిని సెలెక్ట్ చేసుకున్నారు. అందువల్ల అది ఎప్పటికీ కూడా క్యాపిటల్గా డెవలప్ అయ్యి ఫ్లరిష్ అయ్యే అవకాశం అయితే లేదు. మేమేమంటామంటే ఓకే, విజయవాడ దగ్గరే మీరు క్యాపిటల్ పెట్టాలి, గుంటూరు దగ్గరే మీరు క్యాపిటల్ పెట్టాలి అనుకుంటే చక్కగా విజయవాడకి గుంటూరుకి అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డు ఉంది.
ఇదే రింగ్ రోడ్డు మీద కొన్ని కృష్ణానదికి ఆ పక్క అంటే కేసరపల్లి, గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు ఈ వైపు అంతా కనెక్ట్ అవుతూ మీరు అనుకునే 9 సిటీస్లో కొన్ని సిటీస్ అక్కడ పెట్టొచ్చు. అదేవిధంగా ఈ వైపు కంకిపాడు నుంచి ఇటు ఆత్మకూరు, అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్స్, ఆ సైడ్ నుంచి గుంటూరు వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకొన్ని సిటీస్ పెట్టొచ్చు. అలా ఈ రింగ్ మీద మీరు అనుకునే సిటీస్ అని డెవలప్ చేస్తే విజయవాడకి, గుంటూరుకి కంప్లీట్ అనుసంధానం వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీస్కి శాటిలైట్స్గా అనువుగా అనుసంధానంగా కొంత డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ని ట్రిగర్ చేస్తుంది. డెవలప్మెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ట్రిగర్ చేయాలి. ట్రిగర్ చేసినప్పుడు న్యాచురల్గా మిగిలిన ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్మెంట్ కానీ, బెంగళూరులో డెవలప్మెంట్ కానీ ఇలా వేల ఎకరాలు ప్రభుత్వాలు తీసుకుని రాజధానిని డెవలప్ చేయలే. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకోండి, కబన్ పార్క్ ఉంది, పక్కన అసెంబ్లీ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, అదొక కోర్ క్యాపిటల్. కోర్ క్యాపిటల్ చుట్టూ డెవలప్మెంట్ అనేటువంటిది ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి డెవలప్ అయింది. మనం కూడా విజయవాడ, గుంటూరుని సెంటర్ చేసుకుని కోర్ క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఈ 2 నగరాలు కలిసి మిగిలినవి పెరిఫెరల్గా డెవలప్ అవుతాయి. ఒక్కసారిగా 40 lakhs తోటి టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్ తోటి మనం కంపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టాండ్ ఎలోన్గా మీరు ఎంత కట్టినా అక్కడ 1,00,000 పాపులేషన్ కూడా లేదు. వేల లక్షల కోట్లు మీరు అక్కడ దారపోస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మేమైతే ఈ అమరావతి ఫ్లరిష్ అవ్వటం చూడగలుగుతామని నమ్మకం నాకు లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత చాలా ఇండస్ట్రీస్, కంపెనీస్ లైక్ గూగుల్, టీసీఎస్ వచ్చినాయి. గ్రోత్ ఉందంటారా లేదంటారా? వీళ్ళు చెప్పే హంబక్ మాటలన్నీ, స్టేట్మెంట్స్ అన్నీ అంతా బోగస్, మోసపూరితం. ఎక్కడ చూసినా బొంబార్డింగ్గా గోబెల్స్ లాంటి ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా కూడా రియాలిటీ, వాస్తవాలు అనేటువంటి వీళ్ళు మాట్లాడరు. గూగుల్ ఇప్పుడుదా అదానీ డేటా సెంటర్ అనేది ఎప్పుడో ఫౌండేషన్ వేశారు, పర్మిషన్స్ వచ్చినాయి, జియోస్ వచ్చినాయి, టీసీఎస్ కూడా ఎప్పుడుదో. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక ప్రభుత్వం గురించి మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. సక్సెసివ్ గవర్నమెంట్స్ చేస్తూ వచ్చాయి. 2014 నుంచి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అంతే తప్ప ఇప్పటికిప్పుడు వీళ్ళు తెచ్చింది ఏం కాదు. అదానీ డేటా సెంటర్ ఎప్పుడో ఉంది, అది గూగుల్తో టైఅప్ అయ్యింది. మోరోవర్ డేటా సెంటర్ పెట్టడం అనేది అదేమి ఎంప్లాయ్మెంట్ డ్రివెన్ ప్రోగ్రామ్ అయితే కాదు. వాస్తవంగా వేరే దేశాలు మా దగ్గరకు వద్దు ఈ డేటా సెంటర్స్, ఇది భయంకరమైనటువంటి కన్జంప్షన్, పవర్, వాటర్, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల హీట్ జనరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మా దగ్గర వద్దు అని కొన్ని దేశాలు తిరస్కరిస్తూ ఉంటే ఇవ్వండి అని ఎగబడి తెచ్చుకున్నాము. అంతకుమించి అక్కడ జరిగేది ఏం లేదు. అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఏం లేదు. వైజాగ్లో ఇతర ప్రాంతాల్లో ల్యాండ్ డెవలప్మెంట్ వద్దు అంటున్నారు. ₹1 భూమి ఇస్తే తప్పేంటి? ₹1 భూమి ఇస్తే తప్పు కాదని మీరు అంటున్నారు కదా. అలా అయితే ఈ రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఓకే, టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఎంబీఏలు చదివి, ఇంజనీరింగ్లు చదివి అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటా ఉంటున్నారు. మాకు ఎకరం భూములు ఇమ్మని అడుగుతున్నారు. వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో పుట్టిన పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ వాంట్ టు హ్యావ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఇవ్వండి మీరు. వాళ్ళు ఇస్తే ఒక్కొక్క ప్లాంట్లో కనీసం 30 మంది 50 మందికి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళు బాగుపడతారు, పక్కన కూడా బాగు చేస్తారు. అది ఎందుకు చేయడం లేదు? అసలు మల్టీ క్రోర్ బిలియన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి రూపాయికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయి, యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాడికి ఎందుకు రూపాయికి ఇవ్వాలి? వేల కోట్లు కలిగిన వాడికి రూపాయికి ఎందుకు ఇవ్వాలి? పేదవాడికి కదా నువ్వు రూపాయికి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే, ఫార్చ్యూన్ 400 కంపెనీస్కి ఇవ్వదలుచుకుంటే ఒక బిడ్ ప్రకటించండి. ఎవరైతే వస్తారో, ఎవరైతే ఎక్కువ ధర ఇస్తారో వాళ్ళకి మేము భూములు ఇస్తాం, అడిగిన చోట ఇస్తాం అని బిడ్ పెట్టండి. ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఎవరు ఎక్కువ రేట్ కోట్ చేస్తే 100 ఇస్తాం, ఎకరానికి 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళకి ఇవ్వండి. రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి, పేదల ప్రాజెక్ట్స్ మీరు ఏవైతే ప్రామిస్లు ఇచ్చారో వాటికి డబ్బు వస్తుంది. అది మానేసి వేల కోట్లు ఉన్న వాళ్ళకేమో రూపాయికి ఇస్తాను, కనీసం ₹1000 కూడా సంపాదించుకోలేని వాడికేమో నేను 75 లక్షలు, ₹1 కోటి ఎకరం ఇస్తానని ఈ పక్కనే ఉన్నటువంటి మల్లాపల్లి SEZలో కానీ లేకపోతే మిగిలినటువంటి APIIC ఇండస్ట్రియల్ పార్క్స్లో కానీ హౌ మచ్ దే ఆర్ ఛార్జింగ్? 75 lakhs నుంచి 1 crore ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క ఎకరానికి పేదవాళ్ళకి, ఈ రాష్ట్రంలో పుట్టిన వాడికి.
ఎక్కడో దేశాల్లో తిరిగి వేల కోట్లు సంపాదించిన వాడికి రూపాయికి ఇస్తానంటున్నారు. ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ దెర్ ఇస్ నో విజన్. పైగా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? వీళ్ళు ఇచ్చే రాయితీలతో మీరు పోల్చుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇండోసోల్ కంపెనీ అన్నారు, ఇంచుమించు 14,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఒక 10,000 వేసుకున్నా కూడా 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 30 సంవత్సరాల వాళ్ళకి జీతం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చే రాయితీలు 14,000 కోట్ల కంటే తక్కువే. మరి ఎందుకు ఇచ్చినట్టు 14,000 కోట్లు? మన డబ్బు, మనం కట్టిన డబ్బు తీసుకెళ్ళి వాడికి 14,000 కోట్లు ఇచ్చి వాడిచ్చినటువంటి ఉద్యోగాలు అన్ని కలిపినా 9,000 కోట్లు కూడా అవట్లా, 30 సంవత్సరాలకు జీతాలు ఇచ్చినా కూడా. సో దట్ మీన్స్ ఇంకో 5 సంవత్సరాలు ప్లస్లోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరిని బాగు చేయడానికి ఈ పద్ధతులన్నీ? ఎవరికి జేబులు నింపడానికి, ఎవరి దగ్గర క్విడ్ ప్రోక్వో అంటే ఎలా ఇచ్చి అలా తీసుకోవడానికి ఇవన్నీ తెస్తున్నారు? జనం ఆలోచించాలి. క్లియర్ కనిపిస్తుంది కదా ఇందులో మోసం ఉందని. వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉన్నప్పుడు బాగుంది? లైక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పుడు సిబిఎన్ గారు ఉన్నప్పుడు బాగుంది? రెండు వరస్ట్గా ఉన్నాయి. ఒకటి వర్స్ట్ అంటే ఒకటి బ్యాడ్ అంటే, రెండోది వర్స్. ఇప్పుడు వర్స్ట్కి వచ్చింది. ఏ విధంగా అంటే అసలు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కక్ష సాధింపు చర్యలు ఏంటి? ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పాలసీలను అమలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు 3 క్యాపిటల్ పాలసీని మీరే కదా ప్రజెంట్ చేశారు. ఎస్, ఆ రోజు ఆ గవర్నమెంట్ ఉన్న పాలసీ ఇది అని మాకు చెప్పినప్పుడు దాని యొక్క డీటెయిల్స్ ఏంటనేది నేను ప్రజలకు చెప్పాను. అలా ఎవరుంటే వాళ్ళు వాళ్ళ పాలసీని అంటే అమలు చేస్తారు, సర్వీస్ డెలివరీ చేస్తారు. దాన్ని కమ్యూనిటీ పరంగా చూసి, పార్టీల పరంగా విడదీసి, కేసులు పెట్టి, జైల్లో పెట్టించి, అసలు ఎప్పుడూ కూడా డీజీ స్థాయిలో ఉన్న అధికారులు, పోలీసు ఆఫీసర్స్ని జైల్లో పెట్టడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేదు. అది అడ్మినిస్ట్రేషన్. మన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది? ఇట్స్ ఎ బ్లండర్, బ్లైండ్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా అంతకంటే నిదర్శనాలు ఏం కావాలి? వర్స్ట్గా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఎస్పెషల్లీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్త ఆంధ్రప్రదేశ్గా అవతరించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. గుడ్ గవర్నెన్స్ కాదు, బ్యాడ్ గవర్నెన్స్ నుంచి వర్స్ గవర్నెన్స్కి వచ్చింది. అంటే మేము దళితులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నాము అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ మాట? అసలు ఎవరికి వాళ్ళు మేలు చేయడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఇంతవరకు అమలు చేయలేదు. 2,500 ఒక్కొక్క మహిళకు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క మహిళకు ₹1 ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా పేదవాళ్లే. ఇవే కాదు, పర్టికులర్గా మీరు షెడ్యూల్ కాస్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓబీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఇంతవరకు ఒక్క స్కీమ్ ఇవ్వలేదు, ఒక్క ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. అందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వలేము. కొంతమందికి స్వయం ఉపాధి ఇవ్వచ్చు. వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకుంటానంటే వాళ్ళకి కొంచెం పెట్టుబడికి నిధులు ఇవ్వచ్చు. ₹1 పెట్టుబడి నిధి ఇవ్వలేదు, ₹1 సబ్సిడీ ఇవ్వలేదు. ఒక్క స్కీమ్ కోసం ఈవెన్ ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటానంటే 50,000 లోను ఒక మైనారిటీకి కానీ, ఒక ఓబీసీకి కానీ, ఎస్సీ ఎస్టీకి కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ షెడ్యూల్ కాస్ట్. నో పూర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ ఇన్ దీస్ 2 years. ఒక్క సింగిల్ కమ్యూనిటీ పవర్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? కమ్యూనిటీ పర్సే మనం ఆలోచించినప్పుడు అది ఒక కమ్యూనిటీ రావడానికి కనీసం ఒక 35-40% ఓటింగ్ ఉంటే కానీ అది సాధ్యం కాదు. కానీ ఐడియాలజీ అనేది ఉంటే, ఐడియాలజీ బేస్డ్గా ఒక పార్టీ కానీ, ఒక సిద్ధాంతంతో అధికారం రావడానికి అవకాశం ఉంది. మేము చెప్తున్నాము, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీతో వచ్చాము. పేదల్ని అధికారంలోకి చేరువ చేయాలనేటువంటి ఐడియాలజీతో వచ్చాము. అది పేదలు అధిక జనం ఉన్నారు. డెఫినెట్గా సాధ్యం అవుతుంది. పక్క రాష్ట్రంలో సాధ్యం అయ్యింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా సాధ్యం అవుతుంది. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ వేరే క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి మీకు అసలు పడట్లేదంట, నిజమేనా? అసలు క్యాస్ట్ అనేది ఒక ఎలిమెంటే కాదు మా దృష్టిలో. ఈవెన్ మా పార్టీ పాలసీ చూసినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలను మేము క్యాటర్ చేస్తాము, పేదల కోసం మేము పనిచేస్తాం అనేది చాలా స్పష్టంగా ప్రతిసారి కూడా చెప్తున్నాము. అయినా కూడా ఈ ఫ్యూడల్ మైండ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ పెత్తందారు బూర్జువా విధానాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా గట్టిగా పనిచేసినా, ఎవరికైనా ప్రజల్లో ఆదరణ వచ్చినా ఏదో ఒక రూపంలో దానిని నల్లిఫై చేయడానికి, అంటే వాళ్ళు ఎదగకుండా అణిచేయడానికి రకరకాలు తీసుకొస్తారు. కాస్ట్ అంటారు, లేకపోతే జగన్ ఏజెంట్ అంటారు, లేకపోతే ఇంకొక ఏజెంట్ అంటారు. ఏదో ఒక ముద్ర వేస్తే వీడు ఎదగకుండా అణిచేయొచ్చు,
నిరంతరం ఆధిపత్య వర్గాలే, అంటే ఒకవైపు వైసీపీయో లేకపోతే ఇంకోవైపు టీడీపీ ఇలా పెత్తందారులే అధికారంలో ఉండాలి, పేదలు అధికారంలోకి రాకూడదు. అందుకోసం ఇట్లాంటి ముద్రలన్నీ వేస్తూ ఉంటారు. మేము 2029లో మా పర్ఫార్మెన్స్ చూపిస్తాం, అధికారంలోకి ఎలా రావచ్చో చేసి చూపిస్తాం. కమింగ్ బ్యాక్ టు ద అడ్మినిస్ట్రేషన్ థింగ్స్, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అప్పులు చేశారంటారు, ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అప్పులు చేశారంటారు. ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనే కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అనేది సబబుగా ఉంటుంది. వాస్తవానికి 2014-19 వరకు చూస్తే 2.8 lakh crores అప్పులతో రాష్ట్రం ఉండింది. అంటే టీడీపీ ఫస్ట్ పీరియడ్లో 2.8 lakh crores ఉంది. వైసీపీ ముగిసేసరికి అది 4.5 lakh crores వెళ్ళింది. అంటే ఇంచుమించుగా అనదర్ 1.7 lakh crores-ని వైసీపీ గవర్నమెంట్లో యాడ్ అయింది. ఇప్పుడు రెండో ఫేజ్లో తెలుగుదేశం 3.56 lakhs crores 2 సంవత్సరాల్లోనే చేసిందని వాళ్ళ పేపర్లే రాశాయి. అంటే అసలు ఇలా లక్షల కోట్లు ఏంటి? దేర్ ఈజ్ FRBM నామ్స్ ఉన్నాయి, ఫైనాన్స్ రెగ్యులేటరీ మెకానిజం అనేది. దాని ప్రకారంగా ఏ రాష్ట్రమైనా 3%కి మించి జిఎస్డిపికి మించి అప్పులు చేసే అవకాశం లేదు. కానీ కన్సిస్టెంట్గా టీడీపీ కానీ వైసీపీ కానీ 4.5% ఆఫ్ ది జిఎస్డిపి వీళ్ళు అప్పులు చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితి 28 రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో, అప్పులలో కూరుకుపోతున్న రాష్ట్రాలలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళిద్దరూ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా చేసింది తప్పే, ఇద్దరూ కూడా భయంకరమైన అప్పులు చేశారు. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అత్యధికంగా చేశాడు. ఈ డబ్బులన్నీ ఏం చేశారు, ఎవరి కోసం చేశారు అంటే వాళ్ళ కమ్యూనిటీలో, అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మేలు చేయడానికి, వాళ్ళకి ఎలక్షన్లో దోహదపడిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళని బలపరిచి మళ్ళీ ఎన్నికలకి డబ్బులు క్విడ్ ప్రో కోలో తీసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా అనేటువంటిది ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రశ్న. కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, ఆకువీడి ఇష్యూ. అసలు మీకు రఘురామకృష్ణ గారికి ఎందుకు పడట్లా, ఎందుకు అలా తిట్టుకుంటున్నారు? రఘురామకృష్ణ అనేటువంటి వ్యక్తి అనవసరంగా తోలనాడాడు, అతని భాష దుర్భాషలాడాడు. నా విషయంలో అనకూడనటువంటి మాటలు, అనరానటువంటి మాటలు అతను మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా అతన్ని గౌరవంగానే మాట్లాడాను, మర్యాదగానే ప్రస్తావన చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అతనొక్కనే కాదు, మా పార్టీ పాలసీ వ్యక్తిగత దోషంలో చేయకూడదు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళకూడదు అనేది అది మేము పాటిస్తున్నాం. ఇకపోతే పడకపోవడం అనేటువంటిది ఏం లేదు. అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అతనికి తెలియదు. ఏదైనా ఒక విధానం మీద తేడా వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు మేము అధికారంలో లేము, అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి తప్పుల్ని కానీ వాళ్ళు ఇచ్చేటువంటి విధానాలు కానీ ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాము, జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడతాం. అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తున్నాడు. అతను ఈజ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే అండ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్కి గవర్నమెంట్లో ఎలాంటి రోల్ ఉండదు. సో అతను అసెంబ్లీ జరిగేటప్పుడు ఏదో రూలింగ్స్ ఇచ్చుకోవడం తప్ప he has no role. But why he is commenting on general issues? పర్టికులర్గా కొన్ని కమ్యూనిటీస్ని అతను టార్గెట్ చేసి బిహేవ్ చేశాడు కాబట్టి దాన్ని మేము క్వశ్చన్ చేసాం. ఆకువీడిలో మీరు ఎన్ని విమర్శలు చేసినా చివరికి ఆయనే నెగ్గారు కదా. మేము ఏ విమర్శ చేయలేదు, అతన్ని మేము క్వశ్చన్ చేసాం. మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పు అని చెప్పాం, ఇది మీకు సంబంధం లేని విషయం అని చెప్పాం, ఇలాంటి విషయాల్లో మీరు ఎందుకు తలదూరుస్తున్నారని అడిగాం. ఆకువీడి విషయంలో నేను మాట్లాడినటువంటిది స్పష్టంగా, మీరెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు మాకు దాడి చేశారని చెప్తున్నారు. వాళ్ళు మీ ఊరికి మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశారా, లేకపోతే అక్కడ ప్రశాంతంగా సంసారం చేసుకునే వాళ్ళ దగ్గరికి మీరు జనాల్ని పోలీసుని తీసుకెళ్ళి దాడి చేశారా అని నేను అడిగాను. బట్ అందులో మీరు అడిగే క్వశ్చన్కి నేను అక్కడ జరిగిన దానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. మీరు అడిగే క్వశ్చన్ ఉద్దేశం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అతను ఓడిపోవడం ఏంటో గెలవడం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. అంటే అక్కడ భూమి పూజ చేశారు, చేసుకోనివ్వండి. ఇప్పుడు టెంపుల్ కడతానంటే ఎవరు వద్దంటారని నేను ఆ రోజు చెప్పాను కదా. ఇఫ్ సంబడి వాంట్స్ టు బిల్డ్ ఏ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెంపుల్ అనేది ఏంటి, ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10 మంది వెళ్ళి అక్కడ పూజించుకోవడానికైనా కూర్చోవడానికైనా ఉపయోగపడుతుంది, చేయనివ్వండి, తప్పే ఉంది. దాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. వీ నెవర్ అపోజ్డ్. అంటే రాష్ట్రంలో ఎస్సీలు క్యాస్ట్ మారితే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు, దాంట్లో తప్పేముంది? అతను చెప్పాల్సిన అవసరం ఏంటి? 1950లో ప్రెసిడెంటే చెప్పాడు ఏమని, అదర్ దాన్ హిందూస్ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా షెడ్యూల్ కాస్ట్ కాదు అని 1950 ఆర్డర్లో ప్రెసిడెంట్ గారు చెప్పారు. తర్వాత దాన్ని అమెండ్ చేశారు 56లోను 1990లోను.
ఈ రోజు ఉన్నటువంటి లా సిచ్యువేషన్ ఏంటంటే బుద్ధిస్ట్ కానీ సిక్స్ కానీ హిందూస్ కానీ వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి రారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇక్కడ ఒక వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చట్టం. అది దానికి ఇంకోటి చెప్పాల్సిన పని ఉంది. అయితే నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే అది డిస్క్రిమినేటరీ. ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ తప్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు. ఎందుకనంటే ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అందరికీ ఉంది. ఆర్టికల్ 15 ప్రకారం ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ బేసింగ్ ఆన్ కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి డిస్క్రిమినేట్ చేయొద్దు అని రాజ్యాంగం చెప్తుంది. అలాగే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వమని 16 చెప్తుంది. ఆర్టికల్ 25లో క్లియర్గా నచ్చిన మతాన్ని మీరు చూజ్ చేసుకుని దాన్ని పాటించుకోండి అని చెప్తుంది. ఇన్ని ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ఇస్తే ఆ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే దాన్ని మేము డిస్క్రిమినేట్ చేస్తాము, నువ్వు ముస్లిం అయితే ఇవ్వను, క్రిస్టియన్ అయితే ఇవ్వను అని చెప్పడం తప్పు, రాజ్యాంగ విరుద్ధం. అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన భాష నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం, అసలు నీకు సంబంధం లేని విషయం నువ్వెందుకు తలదూరుస్తున్నావు అని మేము క్వశ్చన్ చేశాం. అంతే తప్ప చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి అంశాలు మేమేమంటామంటే మేము ఏ కమ్యూనిటీ అనేది కాదు. ఇక్కడ ఒక పార్టీగా ఎవరికి కష్టం ఉందో, ఎవరికి నష్టం జరుగుతుందో, ఎవరు వల్నరబుల్గా ఉన్నారో, ఎవరు నెట్టివేయబడుతున్నారో వాళ్ళ తరపున మాట్లాడటానికే మేము పార్టీ పెట్టాం. అందుకోసమే ఇక్కడ పేదలకు నష్టం జరుగుతుంది, కన్వర్టెడ్ షెడ్యూల్ కాస్ట్గా ఉండి కన్వర్ట్ అయినటువంటి ముస్లింలకు, కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుంది. రైట్ టు ఈక్వాలిటీ అనేది వాళ్ళకు దొరకటం లేదు. డు నాట్ డిస్క్రిమినేట్ బేసింగ్ ఆన్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అని క్లియర్గా రాజ్యాంగం చెప్తే డిస్క్రిమినేట్ చేస్తున్నారు వీళ్ళు బేసింగ్ ఆన్ రిలీజియన్. అది తప్పు అని మేము చెప్తున్నాం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగింది. 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గారు గెలిచారు. ఆ విజయాన్ని ఎలా చూస్తారు? ఆయన సక్సెస్ కి బ్యాక్ స్టోరీ ఏమంటారు? ఇప్పుడు అతను గెలిచిన తర్వాత మా ప్రయాణం ఇంకా బాగా సులువైందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే త్రికోణ పోటీలో, ట్రయాంగిల్ ఫైట్లో 28-29% తోటి అతను ఈరోజు సీఎంగా అయ్యే అవకాశం వచ్చింది. నేను అధిక జన పేదలకు అదే చెప్తున్నాను. మనం 35-36% ఓట్లు సాధించినా కూడా మనం అధికారంలోకి రావచ్చు. కాబట్టి 2029లో మేము అధికార పీఠం ఎక్కి ముఖ్యమంత్రిగా అవడానికి అవకాశం ఉంది అనేది ఒక స్ఫూర్తి తమిళనాడు నుంచి కనిపించింది. పర్టికులర్గా యాక్టర్ విజయ్ గురించి కనుక మాట్లాడాలని అంటే ఫస్ట్ అతను ఫిల్మ్ యాక్టర్గా ఒక బేస్ అనేటువంటిది డెవలప్ అయింది, ఒక ఎంట్రీ అనేటువంటిది ఈజీ అయింది. బికాజ్ వెరీ నోటెడ్ అండ్ మెనీ ఫ్యాన్ క్లబ్స్. సో బూత్ లెవెల్ వరకు ఈ ఫ్యాన్స్ ఉండడం వల్ల అది ఫస్ట్ లాంచింగ్ అనేది బాగా జరగడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత అతను సెక్యులర్ ఫేస్ తోటి ఒక మేనిఫెస్టో తోటి వచ్చినాడు, ఒకదానికొకటి యాడ్ అవ్వడం జరిగింది. అన్నింటికి మించి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్లో 30% రాకపోయినా కూడా అధికారం వస్తుంది అనేది క్లియర్ కనిపిస్తుంది. రేపు మేము 30% పైన ఓట్లు తెచ్చుకుని ఖచ్చితంగా అధికారంలోకి అడుగు పెడతాము. అది మాకు స్ఫూర్తిగా కనిపిస్తుంది. దేశంలో 22 రాష్ట్రాలలో బీజేపీ గెలిచింది. ఆ గెలుపుని ఎలా చూస్తారు? బీజేపీ పూర్తిగా వ్యవస్థలన్నిటినీ నాశనం చేసి వాటన్నిటినీ కూడా చేతిలోకి తీసుకుని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయొచ్చో, ఎలా అబ్యూజ్ చేయొచ్చో అలా చేస్తూ అధికారంలోకి వస్తుంది. నేను వెస్ట్ బెంగాల్లో 2 రోజులు ఉండి వచ్చాను, చూశాను స్వయంగా ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల అరాచకాలు బీజేపీ చేసింది అని అంటే అసలు హిస్టారికల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ మెషినరీ చేస్తుంది. అలాంటిది స్టేట్ గవర్నమెంట్ మెషినరీని పూర్తిగా పక్క తప్పించేసి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళని తెచ్చి పెడతామని అబ్జర్వర్స్ని తీసుకొని వచ్చి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని అందరినీ మార్చేసి వీళ్ళకి అనువైనటువంటి వాళ్ళందరినీ వేసుకుని ఏదైనా తేడా వస్తే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు డబ్బు ఎత్తుకెళ్తుంటే పట్టుకుంటే దాని మీద కేసులు పెట్టొద్దని అబ్జర్వర్స్తో ఒత్తిడి చేయించడం, అదే మిగిలిన పార్టీలు ఎవరైనా డబ్బులు ఉంటే వాటి మీద కేసులు పెట్టించడం దగ్గర నుంచి అనేక విషయాలు నేనే వెస్ట్ బెంగాల్లో చూశాను. సో భయంకరమైన అరాచకంతో ఒకవైపు మెజారిటీ కన్సాలిడేషన్ అని, హిందుత్వ అని, హిందూ కన్సాలిడేషన్ ఐడియాలజీతో, దిస్ ఇస్ నథింగ్ టు విత్ హిందూ రిలీజియన్. హిందుత్వ అని ఒక పొలిటికల్ ఐడియాలజీలో మెజారిటీ కన్సాలిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇమోషనల్గా రెచ్చగొట్టడం, మరొక వైపు ఈ వ్యవస్థలు ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఇలా అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా దుర్వినియోగం చేసి అధికారంలోకి వస్తున్నారు. అది ఎంతో కాలం నిలబడదు.
ఖచ్చితంగా పడిపోయే సమయం వస్తుంది. పెరుగుట విరుగుట కొరకే. అన్ని స్టేట్స్ ని పక్కన పెడితే వెస్ట్ బెంగాల్లో గెలవడాన్ని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటారు? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇప్పుడు లాస్ట్ 3 టర్మ్స్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. లాస్ట్ 3 టర్మ్స్ దే ఆర్ కన్సిస్టెంట్లీ ట్రైయింగ్. అక్కడ రావాలి ఈస్ట్ ఇండియాలో మనకు పట్టు లేదు కాబట్టి అన్ని వైపుల నుంచి దొరుకుతుంది. చాలా కాలం ఢిల్లీలో వాళ్ళు గెలవలేకపోయారు. సో రాజధానిలోనే గెలవలేకపోయారు, ఇదేం పార్టీ అనేటువంటి విమర్శలు వచ్చిన తర్వాత రాజధానిలో ఎంత మ్యానిపులేషన్ చేయాలో ఎస్ఐఆర్ పెట్టి ఇప్పుడు ఎన్ని ఓట్లు డిలీట్ చేయాలో అన్ని ఓట్లు డిలీట్ చేసేసి వాళ్ళు గెలవనీయకుండా వీళ్ళు ఎలక్షనీరింగ్లో మ్యాల్ ప్రాక్టీసెస్ చేసి గెలిచారనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ఐఆర్ ద్వారా, ఓట్ డిలీషన్ ద్వారా రకరకాల. అంటే అది మమతా బెనర్జీ గారు కూడా అదే అంటున్నారు. దాన్ని రాహుల్ గాంధీ కూడా అంగీకరిస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్, ఈసీ వాళ్ళతో కలిసి వెస్ట్ బెంగాల్లో గెలిచారని అయితే వాళ్ళు అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఎస్ఐఆర్లో ఎన్ని లక్షల ఓట్లు తీసేశారనేటువంటిది క్లియర్ కనిపిస్తుంది కదా. ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది ఏంటంటే 45 కాన్స్టిట్యుయెన్సీస్లో వెస్ట్ బెంగాల్లో గెలిచిన ఓట్ల మార్జిన్ కంటే డిలీట్ చేసిన ఓట్లు ఎక్కువ ఉన్నాయనేది వచ్చింది. నా దగ్గర స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో దట్. 45 కాన్స్టిట్యుయెన్సీస్. సో మరి అంటే ఇంత దారుణంగా అంటే 45 కాన్స్టిట్యుయెన్సీస్ ఇలా ఉన్నాయంటే దిస్ ఈస్ ద వన్. 45 కాన్స్టిట్యుయెన్సీస్లో గెలిచిన ఓట్ల మార్జిన్ కంటే డిలీట్ చేసిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎస్ఐఆర్ అని చెప్పి డిలీట్ చేసినటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక ప్రూఫ్. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అసలు ఈరోజు ఏదైనా మాట్లాడితే అది పేట్రియాటిజం అని, దేశానికి వ్యతిరేకం అని, నిజాన్ని మాట్లాడనీయకుండా నోరులు నొక్కేస్తుంటే ఇది డెమోక్రసీ ఎలా అవుతుంది? ఫ్యాసిజం వైపు వెళ్తున్నాం మనం. అంటే జనరల్ గా చూసుకుంటే నార్త్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎక్కువ ఉంటుంది, కానీ మన సౌత్ ఇండియాకి ఇప్పటి వరకు ఎంటర్ అవ్వలేదు. కానీ మన ఒక్క రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ తెలుగుదేశం. తెలుగుదేశం వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి బీజేపీ అందులో భాగస్వామి అయింది. దీనికి ముందు ఎలక్షన్లో 1% కదా వచ్చింది. వాళ్ళు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేసినా 1% ఆ రేంజ్లోనే వస్తున్నాయి. ఎవరితోనైనా కలిసి పోటీ చేసినప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది కాబట్టి రావడం అనేది అవకాశం అంతే. కమింగ్ టు ద ఫైనల్ క్వశ్చన్, మీరు వచ్చే ఎన్నికల్లో ఒక్కలుగా పోటీ చేయబోతున్నారా, లేకపోతే వేరే ఏదైనా పార్టీలో కలవబోతున్నారా? ఒకవేళ పోటీ చేస్తున్నప్పుడు అయితే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మీరు? పార్టీలో కలవడానికి ఇంకొక పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నేను వైఎస్ఆర్సీపీలో చేరాలంటే హ్యాపీగా చేర్చుకుంటారు. తెలుగుదేశంలో చేరాలంటే తెలుగుదేశంలో చేరొచ్చు. అలాంటి ప్రయత్నమే నేను చేయలేదు. నాకు ఎన్నో ఆఫర్స్ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీలో కానీ టీడీపీ నుంచి కానీ అనేక రకాల ఆఫర్స్ ఎలక్షన్కు ముందు ఉన్నా కూడా నాకు ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఐడియాలజీతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి వ్యక్తిగతమైన పదవులను కాదు, నాకు కావాల్సింది జాతి ప్రయోజనాల కోసం పేద జాతిని వృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక పార్టీ పెట్టున్నాము. మేమైతే స్వతంత్రంగా పోటీ చేస్తాము. మేము స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి వస్తాము, గెలుస్తాము. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్ ఆటి.